బాగండి, నేనండి మీ పుణ్యవతిని. అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఈరోజు సగ్గుబియ్యం దోశ వేసుకుందాము. కమ్మనైన దోశ. సగ్గుబియ్యం ఒక 6 గంటలు నానబెట్టిన ఇవి బియ్యం, మన బియ్యం. అటుకులు, కొత్తిమీర. ఇప్పుడే ఇవన్నీ కూడా ఒక 6 గంటలు అయితే నానబెట్టిన. ఈ బియ్యం అటుకులు నానబెట్టవలసిన పని లేదు, కానీ వీటితో పాటుగా ఈ అటుకులు కూడా నానబెట్టిన. ఇవైతే మళ్ళీ శుభ్రంగా కడిగి తీసుకున్న. ఈ అటుకులు అయితే కడిగి తీసుకొని ఇవి కడుగుతానైతే మళ్ళీ ఖరాబ్ అయిపోతాయి కదా, ఇంక ఇవైతే కడగలేదు. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని దోశ పిండి పట్టుకుందాం. ఇవన్నీ కూడా నీళ్లు లేకుండా వంపిన. అన్నీ ఒక్కదానిలోనే వేసుకొని ఇప్పుడు ఇవైతే మిక్సీ పడదాము. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇందులో కొన్ని నీళ్లు వేసుకొని ఈ పిండి అయితే పట్టుకుందాము. పిండి ఇట్లా దోశ పిండిలాగా మెత్తగా పట్టుకోవాలి. పట్టుకొని ఇది ఈ కటోర్లో తీసుకుందాము. ఇప్పుడు ఈ పిండిలా జీలకర్ర వేసుకుందాము. ఎందుకంటే ఈ జీలకర్ర వేసుకుంటే టేస్ట్ ఉంటాయి, మన ఆరోగ్యానికి కూడా మంచిదే. ఈ కొత్తిమీర కూడా వేసుకుందాము, సన్నగా తరుక్కున్న కొత్తిమీర. ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకుందాము. ఇది పిండి కొంచెము తిక్కుగా ఉంది కదా, కొంచెం నీళ్ళు వేసుకుందాం. పిండి అంతా మంచిగా ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. కొంచెం నురుగులాగా వస్తుంది, మంచిగా పొంగినట్టు ఉంటుంది పిండి. కొంచెం ఎక్కువసేపు ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని ఈ విధంగా ఉంటే సరిపోద్ది పిండి. ఇప్పుడు ఈ పేనం పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఉల్లిపాయతో అంతనైతే ఇట్లా రాసుకోవాలి. ఇప్పుడైతే దోశ వేసుకోవాలి. పల్సగా వేసుకోవాలి దోశ. మందం వేసుకుంటే ఊతప్పం అవుతుంది, పల్సగా వేసుకుంటే దోశ అవుతుంది. కాకుంటే ఇది పల్సగా వేసుకున్నా కానీ ఇది మళ్ళీ కాలేసరికి లావుగా అవుతుంది. అందుకే కొంచెం పల్సగానే వేసుకోవాలి పిండి. ఇట్లా ఇది ఇప్పుడు కొద్దిసేపు కాలాలి. కొద్దిసేపు కాలినాక నూనె వేసుకోవాలి. ఒక సైడు గాలినాక ఇంకొక సైడు తింపి వేసుకోవాలి. అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. ఈ కలర్ వచ్చేదాకా గాలితే సరిపోద్ది. అన్నీ ఇంతే చేసుకోవాలి. సగ్గు బియ్యం దోశ చేయడం అయితే అయిపోయిందండి. మంచిగా మెత్తగా పళ్ళు కింద వేసుకుంటే నగిలిపోయేటట్టు మంచిగా టేస్ట్ మెత్తగా ఉంటుంది. అట్టిగానే నలిగిపోద్ది పళ్ళు కింద వేసుకుంటే. నచ్చితే మీరు కూడా ఒకసారి అయితే చేసుకొని చూడండి. ఎవరైనా, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా తినచ్చండి. ఇదిగో పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా తినచ్చు, అంత మెత్తగా మంచి టేస్ట్గా ఉంటుంది. మరి మీకు అందరికీ నచ్చితేనే లైక్ చేయండి. లైక్ చేసి మీకు నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తెలిసిన వాళ్ళకి కానీ, ఫ్రెండ్స్కి కానీ, చుట్టాలకు కానీ షేర్ చేయండి. వాళ్ళు కూడా చేసుకుంటారు, మీరు కూడా చేసుకోండి. ఇవి ఎట్లా చేసుకోవాలనుకుంటే మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూసి చేసుకోండి. నేనైతే కొబ్బరి చట్నీతో తింటున్నా. మీరు దేనితోటైనా తినచ్చు, పల్లిదైనా టమాటా అయినా ఏ చట్నీతోటైనా తినచ్చు. నేను ఈరోజు కొబ్బరి చట్నీ చేసిన కాబట్టి కొబ్బరి చట్నీతో తిందామని అయితే తింటాను. చాలా టేస్ట్గానే అయితే ఉంటుందండి. చూసారు కదా, నచ్చితే ఒక్కసారి అయితే చేసుకొని చూడండి.
అందరు ఇష్టపడతారు ఇట్లా చేసుకుంటే. బాయ్ అండి, ఉంటానండి. ఈరోజైతే ఈ వంట మరి మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. చేసుకొని అయితే చూడండి ఒక్కసారి.